పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో యూరోయాక్సిన్ భారీ స్కామ్ జరిగిందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు. ఆంధ్ర, తమిళనాడు, ఒరిస్సా, కర్ణాటక, జమ్మూ కాశ్మీర్, ఇతర రాష్ట్రాల్లో భారీ స్కామ్ జరిగిందన్నారు. బ్యాంక్ గ్యారంటీ సమర్పించకుండానే కాంట్రాక్టర్లు నిర్మాణాలు చేస్తున్నారని ఆరోపించారు. ఆనం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన బ్యాంకుల్లో కాకుండా సెయింట్ లూసియా దేశానికి చెందిన ప్రైవేట్ యూరోయాక్సిన్ బ్యాంక్ గ్యారంటీలు తీసుకున్నారని ఆనం ఆధారాలను చూపించారు. 31 బ్యాంక్ గ్యారంటీలు రెడ్డి, చెడ్డి, జగన్ గ్యాంగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమర్పించారన్నారు. ఇక రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆనం వెంకటరమణారెడ్డి. మనమేంద్ర ఆల్ ఇండియా లెవెల్లో మాట్లాడుతున్నారని అనుకుంటారేమో. మన రాష్ట్రం కూడా ఉంది, మనమేం తక్కువలా. మనోళ్ళు మా వాళ్ళు చిన్నోళ్ళు కాదు. 31 బ్యాంక్ గ్యారంటీలు ఆంధ్ర రాష్ట్రంలో. చెడ్డి గ్యాంగ్, ది రెడ్డి చెడ్డి జగన్ గ్యాంగ్. ఏంది? రెడ్డి చెడ్డి జగన్ గ్యాంగ్ ఇచ్చిన బీజీలు ఎవరికిచ్చారు? ఆంధ్ర రాష్ట్రంలో 31 బ్యాంక్ గ్యారంటీలు ఈరోజు మన మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్ ఎంత ఇచ్చారు? మైన్స్ అండ్ జియాలజీకి ఆల్మోస్ట్ 25 కోట్లు. మైన్స్ అండ్ జియాలజీకి 25 కోట్ల రూపాయలు బ్యాంక్ గ్యారంటీ ఇచ్చారు. ఎవరు మినిస్టర్? ఎవరు దీనికి మినిస్టరు? దీనికి మినిస్టరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఏమయ్యా పెద్దిరెడ్డి, ఎట్లా తీసుకుంటావయ్యా? అంటే నువ్వు కూడా ఇచ్చావు కాబట్టి వాళ్ళు ఎందుకు ఇవ్వకూడదు అని అంటావా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నడిపిన మినిస్ట్రీలో యూరో ఎగ్జిమ్ బ్యాంక్ గ్యారంటీలు తీసుకుంటారా? డిస్కాముల్లో 25 బ్యాంక్ గ్యారంటీలు ఇస్తారా? యూరో ఎగ్జిమ్ బ్యాంక్ది 25 బ్యాంక్ గ్యారంటీలు. ఇది మోసం కాదా? ఈరోజు మేము అడుగుతున్నాం, ఏ విధంగా 1900 కోట్ల టర్న్ ఓవర్ ఉండే బ్యాంకుకి 2346 కోట్లు 2346 కోట్ల రూపాయలు బ్యాంక్ గ్యారంటీలు ఎలా ఇస్తారు? Bank worth is only 1900 as per their statement. Government of India and central government entities plus state government entities only. ఈ నాకు దొరికినాయి, ఇంకా ఉన్నాయి. ఆల్మోస్ట్ 2346 కోట్ల రూపాయలు బ్యాంక్ గ్యారంటీలు ఆ బ్యాంకుకు ఉండే రెవెన్యూ కన్నా 2 సార్లు బ్యాంక్ గ్యారంటీస్ ఇచ్చేస్తాయి. ఏ విధంగా రేపు వాళ్ళు పని చేయకపోతే ఈ బ్యాంక్ గ్యారంటీస్ పెట్టి ఏ విధంగా మీరు డబ్బులు తీసుకుంటారని మేము అడుగుతున్నాం. అసలు నెట్వర్త్ లేని బ్యాంకు, అసలు అర్హత లేని బ్యాంకు. ఇది ఎంత పెద్ద స్కామ్ అని కూడా నేను మనవి చేస్తూ ఉంటాను. డిస్కాములు, ఏపీ డిస్కామ్స్ అన్నీ కూడా రాఘవ కన్స్ట్రక్షన్స్, వేర్ హౌసింగ్ కార్పొరేషన్కి ఇచ్చిన రాఘవ కన్స్ట్రక్షన్స్. ఎవరి రాఘవ కన్స్ట్రక్షన్స్? పొంగులేటి సుధాకర్ శ్రీనివాస్ రెడ్డి కాదా అని అడుగుతున్నా. ఈరోజు తెలంగాణలో మంత్రి, అవునా కాదా? ఆయనకు సంబంధించిన కంపెనీ కాదా అని మేము అడుగుతున్నాం. ఇచ్చారు కదా, ఎవరికి ఇచ్చాడు? నేను అడగను. ఆంధ్ర గవర్నమెంట్కి నీ శిష్యుడు జగన్మోహన్